ఇంత వేసుకుంటావా సాల్ట్ కూరలో? ఇంకెవరైనా వేస్తాం అసలు? ఒక స్పూన్కి అలా వేస్తాం. అది కూడా తగ్గించుకోవడం ఎందుకు అంటున్నారు? సాల్ట్ వల్ల ఉన్న నష్టాలు ఏంటి మీరు చెప్పారు ఇప్పుడు? పెరుగుద్ది. ఫ్యాట్ ఎందుకు పెరుగుతాం సాల్ట్ తినటం వల్ల? నేను వెయిట్ తగ్గడానికి త్రీ వైట్స్ మానేమన్నా. ఒకటి షుగర్, ఒకటి సాల్ట్, ఒకటి మైదా అనుకున్నాం. సాల్ట్ ఎందుకు చెప్పి ఉంటానంటారు చెప్పండి, మీ ఓన్ ఐడియా. సాల్ట్కి ఒళ్ళు పెరగడానికి సంబంధం ఏంటండి అని అనుకుంటున్నారా మీరు? ఫ్యాట్ని స్ట్రబ్ అని చేసేస్తుంది, బిగుసుకుపోయి చెక్క ముక్కలాగా అయిపోతుంది. అది బర్న్ అవ్వాలని చాలా కష్టం. వాటర్ అంతా లాగేసుకుంటుంది బాడీ, లాక్కొని ఉబ్బిపోయినట్టు అయిపోయి బ్లడ్ వెజల్స్ వెళ్ళడానికి ఫ్లెక్సిబుల్గా లేకుండా టైట్ చేసేస్తుంది. వాటిని బిగుసిపోతాయి, రక్తం వెళ్ళడానికి ఇబ్బంది పడిపోయి వెళ్ళకుండా గుండె ఎక్కువసార్లు కొట్టుకోవడం లాంటివి కూడా సాల్ట్ వల్ల జరుగుతుంది. సాల్ట్ అనేది మాదశ్చద్ అంటారు నా భాషలో. అలాగని చెప్పి సాల్ట్ లేకపోతే ఏమవుద్ది? ఈ చెయ్యి ఇలా ఉందమ్మా, బాడీలో సాల్ట్ సోడియం లేకపోతే ఈ చెయ్యి పైకి లేవదు. ఇంకా ఎంత ఉండాలో అంత ఉండాలి. అందుకని సాయంత్రం దాన్ని మానమన్నట్ల ఎంత ఉండాలో అంత చేసుకోండి. చాలా మంది ఇప్పుడు సాల్ట్ అంటే ఉప్పు వాటరు 4 ఆకుకూరలు వేసుకుంటారు. ఆకుకూరలు ఏముంటది? సోడియం ఉంటుంది. అదే ఆకుకూరలు ఉంటాయి, 4 పాలకూర ముక్కలు ఇలా వేసుకుంటే, ఆకులు వేసుకుంటే ఇంకొంచెం వేసుకుంటే సాల్ట్ మనకు చాలా ఉప్పుగా వచ్చేస్తుంది, ఎక్కువ ఉంటుంది. ఎనీ ఆకుకూరలో కూడా సాల్ట్ ఎక్కువ ఉంటుంది, తోటకూరలో. అలాగే బీరకాయ కూరలో వాటిలో కూడా మంచి సాల్ట్స్ ఉంటాయి. ఎక్కువ ఉప్పులు వేసుకోకూడదు, తక్కువ పడుతుంది. దోసకాయ, టమాటాలు వాటిలో ఎక్కువ పడుతుంది ఉప్పు, ఎందుకంటే దాంట్లో పులుపు ఉంటుంది కాబట్టి. మంచి మంచి ఆరోగ్య నియమాలతో వితిన్ 1 monthలో చాలా వెయిట్ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి.